హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈ రోజు అయితే అండి మీ అందరి కోసం ఒక చక్కటి డిఐవైతో వచ్చేసాను. సో మరి గణేష్ చతుర్థి అయితే వచ్చేస్తుంది కదండి. గణేష్ చతుర్థి స్పెషల్గా నేను ఒక మంచి డిఐవి మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఇటువంటి ఐటమ్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి కదండి. వాల్ స్టిక్కర్ అనేది కొంటాము మనము. ఆ రోల్ యూజ్ అయ్యాక మనకి ఇటువంటి కార్డ్బోర్డ్ రోల్ అనేది ఉంటుంది. ఇక కేక్ బేస్ అనేది ఉంటుంది. ఇక మిగిలిపోయిన బ్లౌజ్ పీసెస్ అనేది కూడా ఉంటాయి కదండి. సో మరి ఈ మూడు యూజ్ చేసి ఈరోజు మనం ఒక అందమైన డిఐవైని చూసేద్దాం. సో ముందుగా అయితే అండి మనము ఈ కేక్ బేస్ తీసుకుందాము. ఈ కేక్ బేస్ తీసుకొని మనము చుట్టూరి ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అంటించుకుందాము. సో ముందుగా అయితే అండి అంటించాక ఈ క్లాత్ అనేది ఈ కార్డ్బోర్డ్ మీద పెట్టేసి మనము చక్కగా గ్యాప్ ఏది లేకుండా మనం పేస్టింగ్ అనేది చేసేసుకోవాలి. అర్థమైంది కదండి. ఫుల్గా క్లాత్ అనేది స్టిక్ చేసుకోవాలి. సో మరి ఈ విధంగా స్టిక్ చేశాక మనం తిప్పుకొని ఇక చుట్టూరి కొంచెం అయితే అండి మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని మనము కట్ చేసుకోవాలి. సో మరి ఇటువంటి కేక్ బేసెస్ మీ అందరి దగ్గర ఉంటాయని అనుకుంటున్నానండి. లేకపోతే మనకి ఇటువంటివి సేమ్ ఆన్‌లైన్‌లో కూడా అమ్ముతూ ఉంటారండి కార్డ్‌బోర్డ్ బేసెస్ అవి. సో మరి లేని వాళ్ళైతే కొనుక్కోవచ్చు. నేనైతే అండి ఇక్కడ రీయూజ్ చేస్తున్నాను కేక్ బేస్‌ని. మన దగ్గర రౌండ్‌వి కానీ, లేదంటే ఇటువంటి స్క్వేర్‌వి కానీ మనకి కేక్ బేసెస్ అయితే ఉంటాయండి. సో మరి నేనైతే ఇక్కడ స్క్వేర్ అనేది తీసుకున్నాను. సో మరి చక్కటి డీఐవై అండి ఇది. ఈ గణేష్ చతుర్థికి మీ అందరికి కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని అందుకే మీకు చూపిస్తున్నాను. సో క్లాత్ అనేది మీ ఇష్టమండి. ఎటువంటి క్లాత్ అయినా మీరు తీసుకోవచ్చండి. సో మరి ఈ విధంగా మొత్తము చుట్టూరు అంటించుకొని నీట్‌గా మనము స్టిక్ అయితే చేసేసుకోవాలి. సో మనకి బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా మనము ఈ బేస్‌ని ఇంకొంచెం డెకరేట్ అయితే చేసేద్దాం. దానికోసం అయితే అండి నేనిక్కడ గోల్డెన్ కలర్ సోమాసా లేస్ అయితే తీసుకున్నాను. ఈ లేస్ తీసుకొని మనం చుట్టూరి గ్లూ పెట్టి అంటించుకోవాలండి. సో మరి ఈ లేస్ అనేది ఆప్షన్ అండి. అంటే మీ దగ్గర సేమ్ ఇదే డిజైన్ లేకపోయినా ఎటువంటి లేస్ ఉన్నా సరే, లేదంటే ఇంకేదైనా మీరు డెకరేషన్ చేయాలనుకున్నా అది మీ ఇష్టమండి. నేనైతే ఈ లేస్‌తో నేను చుట్టూరి ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. సో మరి మీ దగ్గర ఎటువంటి మెటీరియల్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి మీరు చక్కగా ఇవి ఈ డీఐవై అనేది మీరు చేసేసుకోవచ్చండి. ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పాను కదా! మొత్తం చూసారంటే స్కిప్ చేయకుండా మీరు కూడా నేర్చుకోవచ్చండి. సో మరి ఇవైతే అండి మనము ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చండి. కానీ ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి కొనే బదులు మనమే మన చేతులతో చక్కటి డెకరేటివ్ పీస్ అనేది రెడీ చేసుకోవచ్చండి. సో మరి ఈ విధంగా అయితే మొత్తం స్టిక్ చేసేసుకోవాలండి. ఇక చుట్టూరు మనము నీట్‌గా అంటించుకున్నాక కాసేపు ఆరబెట్టుకున్నామంటే మనకి ఊడిపోకుండా స్టిఫ్‌గా అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు గ్లూ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి మీ ఇష్టము. సో నేనైతే ఇక్కడండి B7000 గ్లూ ఉంటుంది కదండీ! అది యూజ్ చేస్తున్నాను. ఇదైతే కాస్త చక్కగా ఊడిపోకుండా స్టిఫ్‌గా అతుక్కుంటుందని చెప్పి నేను ఇది యూజ్ చేస్తున్నానండి. లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూ కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మొత్తము ఈ బేస్ అంతా మనము డెకరేషన్ అయితే చేసేసాం. సో ఇక ఆ తర్వాత అండి ఇక మన దగ్గర వాల్ స్టిక్కర్స్ అవి కొన్నప్పుడు ఈ రోలర్స్ అయితే ఉంటాయి కదండీ! కార్డ్‌బోర్డ్ రోలర్స్. దాన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు మీకు చూపిస్తానండి. బేస్ అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు పక్కన పెట్టేసి, ఇప్పుడు ఈ రోల్ అయితే తీసుకుందామండి మనము. సో, ఈ రోల్‌నయితే అండి 3 ఇంచెస్ లెంగ్త్‌తో నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో, మరి ఈ పాటికే మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనేం చేస్తున్నానని. సో, మరి అర్థమైంది కదండీ! ఏం చేయబోతున్నానో. సో, మరి ఇంకొంచెం సేపు చూసారంటే మీకు పూర్తిగా అయితే అర్థమైపోతుంది. సో, ఈ విధంగా మొత్తము 3 ఇంచెస్ మార్క్ చేసుకొని 4 పీసెస్ అయితే మనం కట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా 4 పీసెస్ నీట్‌గా మనం కట్ చేసుకోవాలండి. అన్నీ ఈక్వల్‌గా సమానంగా అయితే ఉండాలి. సో, మరి ఇవి కట్ చేశాకండి ఇలానే వదిలేస్తే బావుండవు కదా! ముందుగా అయితే అండి మనము చక్కగా ఈ షేప్ అనేది మనము నీట్‌గా ఈక్వల్‌గా కట్ చేసుకోవాలండి. రా ఎడ్జెస్ అన్నీ నీట్‌గా కత్తిరించుకొని కింద కొంచెం మనము రబ్ చేశామంటే మనకి నీట్‌గా ఈ పీసెస్ అనేది రెడీ అయిపోతాయి. సో, అన్ని పీసెస్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. ఇక ఆ తర్వాత ఈ కార్డ్‌బోర్డ్ రోల్‌ని ఇలానే వదిలేస్తే బావుండదు కదండీ! పైనైతే మనం క్లాత్‌తో క్లోజ్ చేసాం కదా! మరి ఇప్పుడు ఈ రోల్స్‌ని కూడా అండి మనము చక్కగా గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని, గ్లూ తీసుకొని చక్కగా నీట్‌గా అంటించేసుకొని క్లాత్ అంతా లోపలికి పెట్టేసుకొని, ఈ 4 రోల్ పీసెస్ అయితే మనము రెడీ చేసుకోవాలి. సో, ఈ విధంగా గ్లూ యూజ్ చేసి మనం అంటించేసుకోవాలండి. సో, మరి కింద పార్ట్ అయితే కూడా రెడీ అయిపోయిందండి. మరి అర్థమైందనుకుంటున్నా నేను చేసేది చౌకీ అండి. సో, మరి పూజకైతే చౌకీ కావాలి కదండీ మనకి. పూజకి పీటలు కావాలి కదండీ! మరి పీటలైతే మనకి ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతూ ఉంటాయి.
సో, మరి ఆన్‌లైన్‌లో దొరికిన వాటివి కాకుండా మనము ఇంట్లోనే చక్కగా పూజ కోసం పీటలు ఇన్‌స్టంట్‌గా ఈ విధంగా తయారు చేసుకోవాలని చెప్పి నేను చూపిస్తున్నానండి. ఇది పూజ కోసమండి. దేవుడిని ఈ పీట మీద కూర్చొని మనము పూజ చేయడం కోసము. సో, ఈ పీటలైతే మనము ఇంకా ఎటువంటి మెటీరియల్స్ అయినా యూజ్ చేసి మనం తయారు చేసుకోవచ్చండి. నేనైతే ప్రెజెంట్ నా దగ్గర ఉన్న మెటీరియల్స్‌తో రీయూజ్ అయితే చేస్తున్నాను. సో, ఈ విధంగా లెగ్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు బేస్ వెనకాల ఈ విధంగా ఓపెన్‌గా ఉంది కదండీ! అది కూడా మనం నీట్‌గా అయితే క్లాత్ పెట్టి స్టిక్ చేసేసుకున్నామంటే అది కూడా ఫినిషింగ్ అయితే అయిపోతుందండి. సో, మరి ఫినిషింగ్ అయితే ఉండాలి కదండీ! అందుకే మనం నీట్‌గా ఈ విధంగా చేస్తున్నాం. ఇప్పుడు వెనకాలైతే అంటించేసాం గదండీ! ఇక బ్యాలెన్స్ ఏముంది మనము లెగ్స్ అయితే అంటించాలి. సో, ఇప్పుడు 4 లెగ్స్ అయితే రెడీ అయిపోయాయి కదండీ! ఈ లెగ్స్‌ని డైరెక్ట్‌గా అంటించకుండా మనము కింద ఒక రౌండ్ బేస్ అనేది మనం తయారు చేసుకుందాం. రౌండ్ బేస్ తయారు చేసుకోవడం వల్ల మనకి ఈ పీటకి కాళ్ళనేవి ఊడిపోకుండా స్టిఫ్‌గా అయితే మనకుంటాయి. రోల్ గాని అలానే అంటించామంటే మనకి ఈ రోల్ అనేది హోలో గదండీ! మనకి సరిగ్గా అతుక్కోదు, ఊడిపోతూ ఉంటుంది. అందుకే ఫస్ట్ మనము ప్లెయిన్ బేస్ అనేది సర్కిల్ అనేది ఈ విధంగా మనం ముందుగా మార్కింగ్ చేసుకొని, ఆ మార్కింగ్ కన్నా కొంచెం ఎక్స్‌ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ రోల్ అనేది దీని మీద పెట్టి అంటించినప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా అయితే ఉండిపోతుంది కాబట్టి, ఈ రోల్ అనేది హాలో లోపలికి వెళ్ళిపోకుండా చక్కగా మనకి బయటకి ఉంటుంది. సో, ఈ విధంగా 4 లెగ్స్‌కి మనము కింద బేస్ అనేది అంటించేసుకోవాలి. సో, మరి పైన మళ్ళీ అదే విధంగా స్పేస్ అనేది ఉంటుంది కదండీ! సో, మరి పైన కూడా అండి మనము మళ్ళీ ఇంకో 4 సర్కిల్స్ అనేది కట్ చేసుకొని పైన కూడా అంటించుకోవాలి. సో, ముందైతే అండి కింద 4 లెగ్స్‌కి నేను అంటించేసాను. ఇక పైన అంటించడం కోసం కూడా నేను 4 సర్కిల్స్ అయితే తీసేసుకుంటున్నానండి. ఈ 4 సర్కిల్స్‌ని కూడా నేను పైన అంటించేసుకుంటున్నాను. పైనవి కొంచెము తక్కువున్నా పర్వాలేదండి. కాస్త ఎక్స్‌ట్రా ఉంటే చాలు. పైనవి కూడా చక్కగా అన్నీ అంటించేసుకొని మనము 4 లెగ్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఒకటేమో మనకి బేస్‌కైతే అతికిస్తామండి. ఇంకొక ప్లెయిన్ సర్ఫేస్ అనేది మనం కింద పీట పెట్టినప్పుడు అది గూడా చక్కగా మనకి నిలబడే దాని కోసం కింద గూడా మనం ప్లెయిన్‌గా సర్కిల్ షేప్ అనేది తీసుకుంటున్నాం. అర్థమైంది కదండీ! ఒకవేళ సాలిడ్ పీస్ అయితే మనకవసరం లేదండి. సాలిడ్‌గా లేదు కాబట్టి ఇటువంటి బేస్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. సో, లెగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు అన్నిటికి చక్కగా అంటించేసుకొని కాసేపు ఆరపెట్టుకున్నామంటే మనకి స్టిఫ్‌గా అయితే అతుక్కుపోతాయండి. సో, మొత్తం లెగ్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పైన బేస్‌కి ఈ లెగ్స్ అనేది అంటించేసుకుందాం. సో, ముందుగా అయితే అండి ఆల్రెడీ మనము బ్యాక్ సైడ్ అయితే నీట్‌గా మనం తయారు చేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ లెగ్స్ అనేది 4 వైపులా మనం పొజిషన్ చూసుకొని పెట్టుకోవాలండి. నేనిక్కడ కొంచెము క్లోజ్‌గా పెట్టి చూపిచ్చాను కదా! అలా క్లోజ్‌గా కాకుండా కొంచెం కార్నర్స్ వచ్చేలాగా పెట్టుకోవాలండి. నేనది బై మిస్టేక్ కొంచెం దగ్గరికి పెట్టాను. తర్వాత నేను మళ్ళీ కొంచెము వెంటనే నేను తీసేసి నేను దూరంగా అయితే అంటించానండి. అందుకే నేను మీకు ముందే చెప్తున్నాను. మరీ సెంటర్‌లో దగ్గరికి అంటించకుండా కార్నర్స్‌లో ఈ లెగ్స్ వచ్చేలాగా అంటించుకోండి. సో, అదే అండి. ఇక్కడ నేను మళ్ళీ లాస్ట్‌లో మీకైతే చూపిస్తాను చూడండి. ఎండ్‌లో అయితే నేను అంటించేసుకున్నాను. ఈ లెగ్స్‌నైతే అండి మీరు ఈ గ్లూ పెట్టి అంటించుకోండి. B7000లో అయితే చక్కగా మనకి బాగా అతుక్కుపోతాయండి. సో, ఈ విధంగా అంటించేసుకున్నాక కాసేపు ఈ విధంగా ప్రెస్ చేశామంటే మనకి లెగ్స్ అనేది అతుక్కుపోతాయి. చూసారు కదండీ! దూరంగా అయితే అంటించాను. మీకు కనిపిస్తున్నాయి కదా! కార్నర్స్‌లో అంటించుకోవాలి. ఇక కొంచెం ఆ తెల్లది సర్ఫేస్ అనేది కనపడుతుంది కదండీ! ఆ వైట్ సర్ఫేస్‌ని కవర్ చేయడానికి నేనిక్కడ పోస్టర్ కలర్ అయితే తీసుకున్నానండి గ్రీన్ కలర్‌ది. మన పిల్లల దగ్గర ఉంటాయి కదండీ! డ్రాయింగ్ వేస్తూ ఉంటారు. ఆ కలర్ తీసుకొని చక్కగా ఆ వైట్ గూడా కనిపించకుండా ఈ లెగ్‌కైతే పెయింటింగ్ అయితే వేసేసాను. సో, మరి ఈ విధంగా అయితే అండి చక్కగా నేను ఫినిషింగ్ అంతా చేసేసాను. ఇంక మొత్తం చేశాక ఈ పీట అనేది ఏ విధంగా ఉందనేది చూద్దామండి. మనకి అందమైన చౌకీ పూజ కోసమయితే రెడీ అయిపోయిందండి. సో, మరి చూస్తున్నారు కదండీ! ఎంతో అందంగా ఉంది కదా! ఒకసారి మనము విఘ్నేశ్వరుని కూడా పెట్టి చూద్దామండి. సో, ఈ వినాయక చవితికైతే అండి నేను పూజ కోసం ఇది తయారు చేశాను. మీరు కూడా తయారు చేసుకోండి. చాలా సులువుగా మీరు తయారు చేయొచ్చు. చాలా బావుంటుందండి. ఇంకా మీకేదైనా డెకరేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు. చూసారు కదండీ! ఎంత అందంగా ఉందో. సో, మరి దీని మీద లేటెస్ట్‌గా నేను తామరపు ఆసనం గూడా తయారు చేశా కదండీ! ఆ ఆసనం పెట్టి మనము వినాయకుడిని పెట్టామంటే ఎంతో అందంగా ఉంటుంది. సో, మరి మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.